మీకు చెప్పలేదు అని. ఓకే. ఇవాళ టాపిక్ వచ్చేసి హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్, వాటి యొక్క రెస్పాన్స్ ఏంది, ఏ ఫెయిల్యూర్కి సొల్యూషన్ ఏంది, రూట్ కాస్ ఏంది. పర్ఫార్మెన్స్ టెస్ట్లో మనం స్క్రిప్టింగ్ చేస్తున్నాం కదా, మనం రిక్వెస్ట్ సర్వర్ సెండ్ చేసినప్పుడు సర్వర్ అనేది ఒక కోడ్ ఇస్తుంది మనకు, రెస్పాన్స్ కోడ్. ఏదర్ 100, 200, 202, 300, 400, 500 రిలేటెడ్గా ప్రతి దానికి చూడండి 100 రిలేటెడ్ కొన్ని ఉన్నాయి యాక్చువల్గా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. 100 అంటే ఏంటంటే ఒక రిక్వెస్ట్ సర్వర్ సెండ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా రిక్వెస్ట్ డెలివరీ అయిందని మాత్రమే. రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా డెలివరీ అయిందని అర్థం సర్వర్కి. అంటే రెస్పాన్స్ ఇంకా రిసీవ్ కాలేదు, రిక్వెస్ట్ మాత్రం సక్సెస్ఫుల్ డెలివరీ అయింది. అది 100. దానికి సంబంధించినటువంటి 100 కోడ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రతి రిక్వెస్ట్ కి మెథడ్ ఉంటుంది, ఒకసారి వాటిని చూడండి. జస్ట్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్, కమిట్, అప్డేట్, ప్యాచ్, ఆ విధంగా. ఓకేనా? సో మనకు కోడ్స్ లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, 1xs అంటే 100 అని మీనింగ్ అండి. ఈ లింక్ మీకు పంపిస్తాను, తర్వాత ఒకసారి మీరు చూసుకోండి దీంట్లో. బట్ మీకు ఎర్రర్స్ మాత్రమే కొన్ని మీకు చెప్తాను, ఎందుకంటే మనకు రియల్ టైంలో మనం ఫేస్ అయ్యేది కొంత ఎర్రర్సే. ఓకే, సరే అండి. ఇక్కడ చాటింగ్ ఉండాలా? పక్కన ఉంది, మీరు 2 people అన్నారు కదా, పక్కన, దాని పక్కన. దీన్ని తీసుకోండి, దీన్ని యూజ్ చేసుకోండి, సరేనా? సో 100 అంటే మనకు అదే అండి, ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది సర్వర్కి సక్సెస్ఫుల్ గా డెలివరీ అయిందా లేదనేది. సమ్ టైమ్ డెలివరీ కాదండి, అది ఎలా అంటే సర్వర్ ఎప్పుడైతే టూ లాంగ్ అంటే మన టైమ్ అవుట్ ఇష్యూలు చేస్తూ ఉంటాయి, సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ అయ్యదు. ఓకేనా? అలాంటప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది, గేట్ టైమ్ అవుట్ అనేసి, లేకపోతే బ్యాడ్ గేట్ ప్రాక్సీ ఎర్రర్ చేస్తాయి కొన్ని. మనకి ఇంకా రెండోది 200 2xx అని ఇచ్చారట. 200 అంటే కామన్ గా మనం పంపించిన రిక్వెస్ట్ సర్వర్కి సెండ్ అయిన తర్వాత అది సర్వర్ లో ప్రాసెస్ చేసి, అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ గా చేసి మనకు రెస్పాన్స్ రావడం సర్వర్ నుంచి, అదే రెస్పాన్స్ సక్సెస్ఫుల్ రెస్పాన్స్. ఏ రెస్పాన్స్ ఎదురు రావడం కాదు, ఆ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా మనకు రిసీవ్ అవడం, దాన్నే 200 అంటాం ఎగ్జాక్ట్ గా. ఇంకా 200లో దాంతో పాటు కొన్ని మనకు రిలేటెడ్ కొన్ని ఉంటాయి. 201, 203 కూడా చూడండి, ఒక 20 దాకా ఉంటాయి. ఇంకా ఎన్ని ఉంటాయి తెలుసు మనకు, మోస్ట్లీ ఇవే ఉండేది ఈ 5. 202 అంటే యాక్సెప్ట్ అయింది. నువ్వు సపోజ్ ఏం చేశారంటే, ఇది ఎలా అంటే క్యూస్ తెలుసు కదా మనకు, సంథింగ్ కొన్ని వాటిల్లో పంపించేసాము కానీ ఇంకా పేమెంట్ కాలే. ఇప్పుడు ఒకసారి ఫోన్ పే పేమెంట్ చేస్తాం కదా, ఒకసారి ఏం జరుగుతుంది, మన అకౌంట్ లో మనీ డెబిట్ అయిపోయింది కానీ మనకి ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది, మన సైడ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, పెండింగ్ చూపిస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ ఏముంటుంది, దాంట్లో బ్యాంక్ డెబిట్ అయిపోయి ఆ మనీ తీసుకుని క్యూలో పెట్టుంటారు. అర్థమైందా? సో ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయింది, ప్రాసెస్ అయింది, బట్ ఏంటంటే కంప్లీట్ కాలేదు ఇంకా పూర్తిగా. అలాంటి సమయంలో ఈ కోడ్ వస్తుంది, సంథింగ్ ఏదైనా క్రియేట్ చేయాలా, డీటెయిల్స్ సెండ్ అయినాయి బట్ క్రియేట్ కాల అకౌంట్, సంథింగ్ అలాంటి కొన్ని రేర్ కేసెస్. అంటే మనకు సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమైపోతుంది ఎలాంటి సర్వర్లో కోడ్ వస్తుంది అనేది. ఇక్కడ చూడండి 203 నాన్ ఆథరైటివ్ ఇన్ఫర్మేషన్, ద రిటర్న్ మెటా maintain information, the entity header to the not defined as set as available from the original server but is gathered from a local or the third party copy. సో ఇక్కడే ఇది ఈ కోడ్ ఇప్పుడు దాకా మన పర్ఫార్మెన్స్ లో చూసింది లేదు, ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ లో. ఇక్కడ ఏం వచ్చినారంటే, ఒక హెడర్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్ అయినా కానీ మనకు హెడర్ లో నీకు మన కాపీ చేసినప్పుడు గుర్తుందా, ఓరిజిన్ సర్వర్ అని ఒకటి వస్తుంది, ఓరిజిన్ అని. అదేమైందంటే మనకు ఎప్పుడైనా సంథింగ్ థర్డ్ పార్టీ నుంచి రీడైరెక్ట్ చేయని వచ్చినా, సంథింగ్ ఎక్కడికో వెళ్ళి ఆ సర్వర్ నుంచి తీసుకొని మన సర్వర్కి ఎంటర్ అయినా, అలాంటప్పుడు వచ్చే ఎర్రర్ ఇది. మోస్ట్లీ ఇవి
ఈ 200 నుంచి 201, 202 ఈ 3 దాకా కామన్ గా మనకు వచ్చేటివి. ఓకే. ఈ రిమైనింగ్ 300 అనేది 99% రాదు ఎక్కడ గాని. ఓకే అండి. అంటే ఇది కూడా సక్సెస్ మీనింగ్ యాక్చువల్ గా మనకు రిక్వెస్ట్ వచ్చిన సక్సెస్. బట్ దాని హ్మ్. డెఫినేషన్స్ కంటెంట్ ఇది మీకు చెప్పేది. ఓకే. 200 అంటే దాని మీనింగ్ సక్సెస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. సో తర్వాత మనకు 300 అంటే కూడా మనకు సక్సెస్ మీనింగే, కానీ టెంపరీ టెంపరీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే మనం ఎప్పుడన్నా క్యాషర్ ఫుడ్ తీసుకుంటాము, మనకేం చేస్తారు, నార్మల్ వచ్చేది టెంపరీది 6 months మాత్రం. మళ్ళీ కావాలంటే ఇంకో క్యాస్ట్ అనేసి. సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే రెస్పాన్స్ కానీ ఆ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత టెంపరీగా మూవ్ అయింది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా రీడైరెక్షన్ అయిందో మీకు నిన్న కూడా చూపించుంటాను. మీ లాగిన్ లో 2-3 రిక్వెస్ట్ పాస్ అవుతాను, సబ్ శాంపుల్స్ రీప్లే చేసినప్పుడు స్క్రిప్ట్ లో ఏమో ఒకే రిక్వెస్ట్ ఉంది, బట్ రన్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ కింద మల్టిపుల్ రిక్వెస్ట్ పోతున్నాయి సర్వర్ నుంచి. అందులో వన్ ఆఫ్ ది రిక్వెస్ట్ 2 అని ఉంది. అవును, కరెక్ట్. చూసారా మీరు రన్ చేసినప్పుడు? చూసాను. అదేంటి, ద డేటా రిక్వెస్టెడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ యూఆర్ఎల్ టెంపరరీ. ఓకే. ఈ యూఆర్ఎల్ స్క్రిప్ట్ రాలేదు, బట్ సర్వర్ నుంచి మనకు వస్తుంది. ఎక్కడ లాగిన్ నుంచి అక్కడ రీడైరెక్ట్ అయ్యి యూజర్ నేమ్ సర్వర్ తీసుకెళ్తుంది. ఓకే, అర్థమైందా? ఈ 300 సంబంధం అంతా ఈ టెంపరీవి. రీడైరెక్షన్ చేంజ్ జరిగినప్పుడు, రీడైరెక్షన్ డిటెక్ట్ చేసినప్పుడు, అండ్ ఏదైనా టెంపరీగా మూవ్ అయినప్పుడు పర్మనెంట్ కాకుండా అలాంటి సమయంలో ఇవి వస్తుందండి 300 కోడ్స్. ఓకేనా? మీకు ఎప్పుడన్నా అంత న్యూస్ కావాలంటే ఒక్క లైన్ లో ఉంటుంది, జస్ట్ చూసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు డెవలపర్ గా తెలుసుంటాయి ఆల్రెడీ. ఇవి తెలుసండి నాకు ఆల్రెడీ. మోస్ట్లీ అండి మనకు మేము ఏపీఐ టెస్టింగ్ చేస్తాం కదా. అంటే నెక్స్ట్ వచ్చేసండి చూడండి, 4th one 4xx అంటే 400 రిలేటెడ్. ఇవే అండి మనకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మన టూల్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 400 రిలేటెడ్ అండి. ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే, స్క్రిప్ట్స్ ఎర్రర్ వచ్చినాయంటే, ఈ మన స్క్రిప్ట్ సంబంధించి చెప్పేది, స్క్రిప్ట్ సంబంధించి మనం ఫెయిల్యూర్ చేస్తే అన్ని 400 కోడ్లే వస్తాయండి. ఇప్పుడు ఏ కోడ్ కి ఏం చేస్తే సక్సెస్ అవుతుంది వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా డైరెక్ట్ గా 400 ఉంది. 400 అంటే మనకు 400 బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తుందండి. సిమ్టమ్ రిక్వెస్ట్ మనం ఫెయిల్ అయిపోతే ఆ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే శాంపుల్ డేటా ఉంది కదా వ్యూ రిజల్ట్స్ ట్రీలో, అక్కడ పోయి చూస్తే 400 బ్యాడ్ రిక్వెస్ట్ అని వచ్చి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే రిక్వెస్ట్ మనం సర్వర్ సెండ్ చేసాం, అర్థమైందా? బట్ సర్వర్ అనేది రిక్వెస్ట్ లేకపోతుంది. ఎందువల్ల అంటే ఎయిదర్ నువ్వు పంపించే యూఆర్ఎల్ రాంగ్ అయి ఉండొచ్చు ఒకటి, దాంతో పాటు మనం హెడర్స్ పెడుతున్నాం కదా, హెడర్ లో ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే హెడర్ లో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే హెడర్ లో పంపించే డేటా రాంగ్ అయి ఉండొచ్చు. చిన్నడా రా ఏడద్రా టెస్ట్ అయిపోయింది చూడరా. ఇప్పుడు వేరే రండి సర్లే నెక్స్ట్ ఇచ్చినారు, ఈ పని చేయలేదు నేను దాని అడిగినవా? ఇదేంటి అడిగినా ఏం చెప్పాడు? తీసుకుంటా వేరే వస్తాను నాట్ కంప్లీట్ ఐపీ ఇచ్చినాడా, ఏదన్నా ఇచ్చినావా?
ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చావా? యూజర్ నేమ్ ఇచ్చిన నన్ను ఏదో వెయిట్ చేస్తాను. హలో కృష్ణ ఉన్నారా? ఉన్నాయండి. యూజర్ నేమ్ కూడా ఇచ్చిన ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇవ్వాలా ఇవ్వాలా లేదంటే ఇప్పుడు ఇందాక ఇచ్చారా నువ్వు? ఇది నాకేం పెట్టింది, ఇదే పెట్టింది అప్పుడు జయకుమార్ దాన్ని నువ్వు చూడండి. 400 బ్యాటరీ అగైన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో వదిలేం కాబట్టి. ఎయిదర్ యూఆర్ఎల్ లో రాంగ్ పంపించవచ్చు, యూఆర్ఎల్ అనేది రాంగ్ అయి ఉండొచ్చు, లేదా మనం పారామీటర్ చేస్తాం కండి, పారామీటర్ డేటా కూడా రాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే కోరిలేషన్ పంపిస్తాం కదా, కోరిలేషన్ ఏదన్నా వాల్యూ మిస్ అయితే ఒకసారి, లేకపోతే హెడర్ లో ఏదన్నా ఆథరైజేషన్ సంబంధించి ఏదన్నా వెళ్ళకపోయినా, హెడర్ మిస్ అయిపోయినా, ఇలాంటివన్నీ 400 బ్యాటరీ క్వశ్చన్ వస్తుందండి. వాటిని బట్టి మనం చూసుకొని హెడర్స్ కానీ డేటా కానీ ఏం డేటా పంపిస్తున్నాం మనం సర్వర్కి, పారామీటర్ కానీ అది పోతుందా లేదా, పాస్ అవుతుందా, అవంతా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 401 అన్ఆథరైజ్డ్. 401 వస్తుందంటేనే మన కంపెనీ ఖచ్చితంగా అన్ఆథరైజ్డ్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ద క్లయింట్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ డేటా ఉందా, మనం యాక్సెస్ చేయడానికి, మనకు ఆ సర్వర్ని యాక్సెస్ చేయడానికి మనం ఆథరైజ్ లేదు, మనకు యాక్సెస్ లేదు అంటే దీని మీనింగ్ యాక్సెస్ లేదని కదండి. నువ్వు పంపించే ఈ ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే మోస్ట్లీ ఎప్పుడైతే ఆథెంటికేషన్ కానీ జరుగుతా ఉంది ఆ ట్రాన్సాక్షన్ లో, లేకపోతే మీరు ఆ ట్రాన్సాక్షన్ లో క్రెడెన్షియల్ పంపిస్తున్నారంటే, యాక్సెస్ టోకన్లు, బేరర్ టోకన్లు ఇలాంటి వాటిల్లో రాంగ్ పంపిస్తా ఉన్నారంటే ఈ ఎర్రర్ వస్తుందండి. దాని సిమ్టమ్ ఇది. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ పంపిస్తే కూడా అన్నది వస్తుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఓకే అండి, ఓకేనా? 401 అనేది ఇప్పుడు దాకా రాలా, పంపించు. couldn't able to access remote desktop అని పెట్టి not able to log in అని పెట్టు. 404 చూసారా, ఇది రిలేటెడ్ 401 చూడండి. ఓకే, సేమ్ మోస్ట్లీ ఇది కూడా రిలేటెడ్ టు ద 401. ఇవి వస్తూ ఉంటాయి. 402 అనేది ఇప్పుడు దాకా చూడలేదు, బట్ 401, 400, 403, 404 ఇవి కామన్ గా వస్తానే ఉంటాయి. ఈ 404 ఎప్పుడు వస్తుందంటే మనం మామూలుగా కూడా చూస్తూ ఉంటాం, కొన్ని సర్వర్లో నాట్ ఫోన్ వచ్చేస్తుంటాయి, ప్రొడక్షన్ లో ఇయ్యాలి కూడా మామూలుగా లైవ్ లో ఉన్నప్పుడు కూడా. సంథింగ్ ఏదైనా మనం పంపించే డేటా కానీ సేమ్ డేటా ఇప్పుడు మల్టిపుల్ డేటా పోతా ఉందంటే తీసుకోదు బ్యాక్ హ్యాండ్. ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది, ఏకి బికి ఒకే డేటా పంపించినప్పుడు కూడా తీసుకోదు, 404 నాట్ ఫోన్ వచ్చేస్తుంది. సో అలాంటి సందర్భంలో ఇది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇక 405 మీనింగ్ ఏంటంటే మెథడ్ అలో చేయదు. మనం రిక్వెస్ట్ లో మనం ప్రతి రిక్వెస్ట్ కి ఒక మెథడ్ ఉంటుంది చెప్పాం, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ అనేసి. ఏ రిక్వెస్ట్ కి ఏ మెథడ్ పెట్టాలో దాన్ని పంపిస్తేనే సర్వర్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే అలో చేయదు. అర్థమైందా? అర్థమైంది. వీడి దాకా 400 నుంచి 405 వరకు, ఈ 402 కాకుండా 400 నుంచి 405 వరకు 100% మనకు వచ్చే ఎర్రర్స్ మోస్ట్లీ ఇవే అండి, 99%. ఇవి కాకుండా మనకు వచ్చేది 407, ఇది ప్రాక్సీ సంబంధించింది. ఇక్కడే ఇచ్చాడు, దిస్ కోడ్ ఇస్ సిమిలర్ టు 401 అన్ఆథరైజ్డ్. బట్ ఇది రన్ అయ్యేది మోస్ట్లీ ప్రాక్సీతో. రన్ అవుతుంది. సర్వర్ టైమ్ అవుట్ కాదు, గేరు టైమ్ అవుట్ కాదు, రిక్వెస్ట్ టైమ్ అవుట్ 408 అంటే రిక్వెస్ట్ పంపించాము, పోవడానికి టైం అవుట్ తీసుకోవడం, రావడానికి అక్కడ తీసుకోవడం టైం అవుట్ అయిపోతుంది. మనకు ఒక ట్రాన్సాక్షన్ లో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయండి, ఆ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ది రిక్వెస్ట్ టైం అవుట్ అయిపోతుంది మేబీ. అర్థమైందా? అది
ఇక్కడ చూడండి 410 49 అనేది ఇది మనకు సంబంధించి కాదు, మనకు రాదు. 410 చూడండి, గాన్ అంటే ద రిక్వెస్ట్ రిసోర్స్ ఇస్ నో లాంగర్ అవైలబుల్ అట్ ద సర్వర్. అంటే మనం పంపించే రిక్వెస్ట్ ఒకవేళ డేటా అయిపోయింది అంటే ఇంతకు ముందు ఒక ఏపీలు ఉన్నాయి, లాస్ట్ మంత్ ఒక ఏపీ ఇచ్చారు డెవలపర్ టెస్టింగ్ చేయమనేసి. ఇప్పుడు ఏం చేశారంటే ఈఆర్ఎల్ అదే ఉంది, బట్ ఆ రిక్వెస్ట్ రిసోర్సెస్ కానీ డేటా కానీ సంథింగ్ చేంజ్ అయిపోయింది, అక్కడ లేదు ఇప్పుడు డిపిలో ఏం లేదు, చేస్తుంది నో లాంగర్ కదా. అవునవును, అలాంటి సందర్భాలు వస్తుంది. ఓకే. అది ఇంకొచ్చేసి ఈ మధ్యలో మనకు సంబంధించిన మనం చూడలేదు, బట్ వస్తాయి చూసుకొని పోవాలా. 407 ఎక్స్పెక్టెడ్ ఫెయిల్ రిక్వెస్ట్ ల్యాండ్ సాటిస్ఫైడ్ అంటే 422 నోటిస్తుందండి. 422 కంటెంట్ అన్అవైలబుల్ అనేసి, లేకపోతే ఇన్వాలిడ్ పారామీటర్ అనేసి 422 వస్తుంది. ఇక్కడ కొంతవరకే ఇచ్చారు 417 అనేసి. 422 అనేది మనకు అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఆరెంజ్ ఇచ్చారని దాంట్లో మనం చూస్తున్నాం కదా. అవునండి, ఒకసారి ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇక్కడ. ఏమైంది ఇది? I have already episode 306 center. I'm running the last one. ఇక్కడ చూడండి, మనం టైటిల్ ఇచ్చాం కదా ఇక్కడ ఒకటి ఆరెంజ్ ఇచ్చారంటే మనం టైటిల్ సేవ్ చేస్తాను, గుర్తుందా? అవును, కరెక్ట్. ఇది పెట్టాము మనం. ఇప్పుడు ఈ టైటిల్ ఈ అప్లికేషన్ లో ఒక టైటిల్ ఒకసారి చూసుకుంటుందండి, రెండోసారి ఆ టైటిల్ ఇచ్చామంటే ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఏం చూపిస్తుంది అంటే 422 అని వస్తుంది కోడ్. ఆ ఫెయిల్ అయినప్పుడు 422 అని వస్తుంది కోడ్. యాక్చువల్ గా ఇదేమనేది తెలియట్లే. దీంట్లో ఆ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది జనరేట్ పేరెంట్ శాంపుల్ అని చెక్ చేస్తారు కదా, అది దేనికండి? దేనికి ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, జనరేట్ ఇది ట్రాన్సాక్షన్ కంట్రోలర్, అవునా? దీని కింద రిక్వెస్ట్ ఉంటాయి, ఇది ఒక యాక్షన్ సంబంధించింది. ఇక్కడ ఏమున్నాయండి, మల్టిపుల్ ఉన్నాయా? అవును, కరెక్ట్. ఎన్నో రిక్వెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెక్ బాక్స్ పెట్టకుండా నేను రన్ చేస్తే ఏమవుతుందంటే ఇది చూపించకుండా మొత్తం రిక్వెస్ట్ మొత్తం చూపిస్తుంది. ఓకే, ఓకే. సో దానికి సంబంధించి రిపోర్ట్ ఏమవుతుందంటే వినండి.
రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి చెక్స్ బార్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఇక చూడండి ఇక మన డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ మాత్రం చూపిస్తాయి. ట్రాన్సాక్షన్ చూపించి వాటి యొక్క రెస్పాన్స్ టైం మనకు చూపిస్తుంది. అవునా? ఇదే రిపోర్ట్ అవును నేను కరెక్ట్. చెక్ బాక్స్ పెట్టకపోతే నాకు ఈ పేరు కాకుండా రిక్వెస్ట్ మొత్తం చూపిస్తాయి. ప్రతి రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టైం. మనకు కావాల్సిన రిక్వెస్ట్ రెస్పాన్స్ టైం కాదండి, ట్రాన్సాక్షన్ యొక్క సరే రెస్పాన్స్ టైం. రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు రిక్వెస్ట్ పంపించండి, ఒక ట్రాన్సాక్షన్ ఎంత టైం తీసుకుంది సక్సెస్ అవడానికి, అది మాత్రం పంపిస్తాం మనం. సరే అండి, ఓకే అర్థమైంది. ఇప్పుడు చూడండి టైటిల్ కూడా ఫెయిల్ అయింది కదా, చూడండి ఏమొచ్చిందండి 422 అన్ప్రాసెసబుల్ కంటెంట్. అన్ప్రాసెసబుల్ కంటెంట్ అంటే రెస్పాన్స్ వెళ్ళండి. చూడండి స్టేటస్ 422 ఇన్వాలిడ్ పారామీటర్ అంటే ఈ అప్లికేషన్ లో ఒకసారి ఇచ్చిన డేటాని మళ్ళీ ఇంకోసారి ఇస్తే ఇలాంటి ఎర్రర్ వస్తున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త డేటా పంపిస్తేనే డిస్ప్లే ఇది, లేకపోతే ఉన్న డేటాని అలా డిలీట్ చేస్తే నెక్స్ట్ టైం ఇది వర్క్ అవుతుంది. అది అండి 422 డేటా అనేది, కోడ్ అనేది. అర్థమైందా? అర్థమైంది. ఇవంతా 400 రిలేటెడ్ ఎర్రర్స్ చూసుకోండి. ఓకేనా? ఓకే. 500కి వద్దామండి. 500 అంటే కామన్ గా మనకు తెలిసిందే అప్లికేషన్ సర్వర్ అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. 500 అంటేనే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇది కామన్ గా అప్లికేషన్ డౌన్ అయినప్పుడు కానీ, షట్ డౌన్ అయినప్పుడు కానీ, హ్యాంగ్ అయినప్పుడు కానీ ఇవంతా జరిగేది 500 వస్తా ఉంటాయి ఎర్రర్స్. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, 500 ఇండికేట్ అవుతానే ఇది ఖచ్చితంగా సర్వర్ ఎర్రర్ అనేది మనం 100% చెప్పేదానికి అవ్వదు. ఎందుకంటే ఒక్కోసారి నార్మల్ గా స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోతే కూడా, స్క్రిప్ట్ లో ఇష్యూ ఉంటే కూడా 500 ఎర్రర్ వస్తుంది కొన్ని అప్లికేషన్లకి. మనం చూసుకొని చేయాలా. ఎలా అంటే అప్పుడు మాన్యువల్ గా లాగిన్ చేయాలా. మాన్యువల్ వర్క్ అవుతా ఉంటే స్క్రిప్ట్ ఫెయిల్ అవుతా ఉంటే అర్థం చేసుకోవాలా, ఓకే మాన్యువల్ వర్క్ అవుతుంది, స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది, ఇట్ మీన్స్ మనం ఎక్కడ రాంగ్ చేస్తాము. ఎయిదర్ కోరిలేషన్, మోస్ట్లీ కోరిలేషన్ ఇష్యూ ఉంటుంది. ఎక్కడైనా వాల్యూ పాస్ కాకపోవడం, ఫెచ్ కాకపోవడం, సంథింగ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ 500 అనేది ఎర్రర్ అనేది జరుగుతుంది. లేకపోతే వాల్యూ కోరిలేషన్ చేయకపోవడం అలాంటి సందర్భాల్లో. ఓకేనా? అది 500 అంటే. ఇంకా 501 ఇది కంప్లీట్ గా సర్వర్ సంబంధించింది, నాట్ ఇష్యూ. 502 ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. 502 అంటే చూడండి, ద సర్వర్ వైల్ యాక్టింగ్ యాజ్ ఎ గేట్వే ఆర్ ప్రాక్సీ రిసీవ్డ్ అండ్ ఇన్వాలిడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద అప్ స్ట్రీమ్ సర్వర్ అనేది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మనకు ఉంటాయి. మనకు గేట్వే ఫైర్ వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా సర్వర్ సంబంధించి. ఇక్కడ ఏమవుతుందంటే గేట్వే ఇష్యూ వచ్చినప్పుడు, ప్రాక్సీ ఇష్యూ వచ్చినప్పుడు ఈ యొక్క 502 బ్యాడ్ గేట్వేస్ అంటే మనకు వస్తుందండి. ఇప్పుడు ఎలాంటి సందర్భాలు జరగచ్చు అంటే, ఎయిదర్ ఆ సర్వర్ అనేది సమ్ టైం లోడ్ ని తీసుకోలేనప్పుడు, నువ్వు ఇచ్చిన లోడ్ ని తీసుకోలేనప్పుడు, లేకపోతే లోడ్ ఎక్కువైనప్పుడు ఇది సడన్ గా రైజ్ అవుతుంది ఎర్రర్. 502 అనేది. 503 అంటే సర్వీస్ అన్అవైలబుల్. ఇక్కడ క్లియర్ ఇచ్చే చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తుంటారు 2-3 అవర్స్. మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు మన స్క్రిప్ట్ రన్ చేస్తే 503 సర్వీస్ అన్అవైలబుల్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి, ఆ రిక్వెస్ట్ అనేది దాంట్లో ఉండవు, మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది, ఆ సర్వీస్ రన్ కావు. అప్పుడు అర్థమవుతుందా? అప్పుడు హ్యాండిల్ చేయలేదు. అది 503. 504 అంటే గేట్ టైం అవుట్ అండి. అంటే సర్వర్ రిక్వెస్ట్ అనేది సర్వర్ కి సక్సెస్ఫుల్ గా వెళ్ళున్నది త్రూ ప్రాక్సీ ద్వారా, ప్రాక్సీ కూడా మంచిగా యాక్ట్ చేస్తున్నది. బట్ రెస్పాన్స్ అనేది ఇన్ టైం మనకు యాక్చువల్ గా మీరు సర్వర్ కి ఒక డెవలపర్ ఏం చేస్తారు, డెవలప్ చేసినప్పుడు, బిల్డ్ చేసినప్పుడు డీబీలో కూడా మ్యాక్స్ టైం అవుట్ కానీ, సర్వర్ లో కానీ ఒక రిక్వెస్ట్ ఇంత టైంకి ప్రాసెస్ అవ్వాలనేసి, ఇంత టైంకి రెస్పాన్స్ రావాలనేసి టైం అవుట్ ఉంటుంది దానికి యాక్చువల్ గా. ఆల్గరిథం ఆ విధంగా లోడ్ బ్యాలెన్స్ కాన్ఫిగర్ చేసి ఉంటారు యాక్చువల్ గా. సక్సెస్ఫుల్ గా రెస్పాన్స్ అనేది ఆ టైం కంత రాకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా 501 గేట్ టైం అవుట్ అనేది ఇష్యూ వస్తుంది. ఈ 505 అనేది మనం రన్ చేసినప్పుడు చూడండి, మనం రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ వస్తున్నాయి కదా, ఇక్కడ మనకు తెలుస్తుందండి HTTP ఇక్కడ మనకు వర్షన్స్ వస్తాయి.
ఆ వాటి యొక్క ఇక్కడ హెడర్ లో చూస్తానండి. హెడర్ లో మీకు ఈ అప్లికేషన్కి రావట్లే, కానీ కొన్ని అప్లికేషన్కి ఖచ్చితంగా వస్తాయి. ఇవి తెలుసండి. ఇవి మేము యూజ్ మనకు అదే చేస్తుంటాం కదా. ప్రోటోకాల్ కానీ వర్షన్ కానీ ఎస్ఎస్ఎల్ వర్షన్ కానీ సంథింగ్ అలాంటివి అయితే ప్రోటోకాల్ సంబంధించి ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా. అర్థమైందండి? ఇది యూజ్ చేస్తామండి, ఇవి తెలుసు ఆల్రెడీ. అది చూడండి, ఇక్కడ సింపుల్ గా 2 వాటికి ఇచ్చారు. హౌ టు రిసాల్వ్ HTTP 400 బ్యాడ్ రిక్వెస్ట్ అని వాడు క్వశ్చన్ మార్క్ ఇచ్చి చూడండి. నేను దా చెప్పింది బాగా చూడండి. ఇక్కడ రీచెక్ ద రిక్వెస్ట్ URL. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ 400 బ్యాడ్ రిక్వెస్ట్ ఎర్రర్ is because URL was typed wrong or link was clicked point mainframe URL specific kind of mistake it like syntax problem something ఏదైనా ఉండొచ్చు. ద రాంగ్ వాల్యూ ఇన్ ద హెడర్. అర్థమైందా? దీనివల్ల వస్తుందండి. ఇక్కడ 500 కూడా ఇచ్చినారు. ఇది మీకు తెలిసిందే 500 అనేది. ఇది చాలా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ మనకు ఇంటర్వ్యూలో కూడా పర్సంటేషన్ లో ఖచ్చితంగా ఉన్నట్టుండి నాకు ఇలా ఎర్రర్ వచ్చింది, పలానా స్క్రిప్ట్ చేస్తాను, పలానా ట్రాన్సాక్షన్ లో ఇలా ఎర్రర్ వచ్చింది, ఇలా డేటా పంపించాను అడుగుతారు సడన్ గా. ఆ కోడ్ యొక్క సిమ్టమ్ ఏంది, దానికి రూట్ కాస్ ఏంది మనకు తెలుసుకోవాలి. మనం ప్రాక్టీస్ గా ఉండాలి. యాక్చువల్ గా థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా, ప్రొయాక్టివ్ గా మనం ఉండాలి. ఇక్కడ 10 దానికి ఒకటి ఇచ్చినాడు చూడండి. 200 కానీ నోట్ ఇచ్చినాడు. దాన్ని ఒకసారి చూడండి. చూస్తానండి, ఇది లింక్ ఎక్కడ చూస్తాను. ఓకేనా? ఇది ఈ యొక్క HTTP స్టేటస్ కోడ్ సంబంధించింది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఇప్పుడే కవర్ చేద్దాము. చూడండి, మొన్న మనం ఒక్క టెస్ట్ ప్లాన్ కింద ఒక స్క్రిప్ట్ మాత్రం ఎలా రన్ చేయాలా, ఈ యొక్క థ్రెడ్ గ్రూప్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, యూజర్లు, ర్యాంప్ అప్ పీరియడ్, డ్యూరేషన్, లూప్ కౌంట్, వాటి గురించి మనం చెప్పుకున్నాం. అవునా? అవునండి. అదే విధంగా మీకు ఉంది నా మెటీరియల్, ఒకసారి ఇది కూడా చూడండి, నో ప్రాబ్లం. కానీ కామన్ గా అయితే కొన్ని ప్రాజెక్టుల్లో జేమీటర్ లో ఇలా ఒక స్క్రిప్ట్ అయితే రన్ చేయమండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఇచ్చారు కదా, మొన్న మనం స్క్రిప్ట్ రన్ చేసాం. నెక్స్ట్ టైం మీ మేనేజర్ ఇంకో స్క్రిప్ట్ చేయమని అనుకోండి, మీ వాళ్ళ ప్రకారం విడిగా రన్ చేయమంటే విడిగా ఒక్కొక్కటి రన్ చేస్తాం ఒక స్క్రిప్ట్ ని. అలా కాదు, మోస్ట్లీ 80% ఆఫ్ ద ప్రాజెక్టు, 75% నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్లు, ఒక అప్లికేషన్ సంబంధించి 5-6 స్క్రిప్ట్లు కావచ్చు, 10 స్క్రిప్ట్లు కావచ్చు, ఒకేసారి లోడ్ పెట్టి రన్ చేస్తామండి. ఇప్పుడు ఒకే అన్ని స్క్రిప్ట్ని మనం ఎలా యాడ్ చేసుకుంటాం, ఎలా కాన్ఫిగర్ చేయాలా, రన్ చేసేది కుకీస్ క్యాష్ అవన్నీ అలాగే ఉంటాయండి. మనం రన్ చేసేది అంతా కామన్, రిపోర్ట్ తీసుకోవడం అంతా కామన్. దర్ ఇస్ నో న్యూ. మీకు ఆలోచించదండి. స్క్రిప్ట్ ఒకే దాని కింద ఎన్ని ఎలా యాడ్ చేసుకోవాలా, ఎలా కాన్ఫిగర్ చేయాలి, అది మాత్రం చెప్తాను. ఓకేనా? ఆల్రెడీ ఇది కూడా చెప్పాను మీకు, ఎలా యాడ్ చేసుకోవాలా, వాటిని ఎలా పాస్ చేసుకోవాలి స్క్రిప్ట్ వేరియబుల్ గా. ఇప్పుడు చూడండి, దాని కింద ఫైల్ ఉంది కదా, ఫైల్ మెర్జ్ ఉంది చూడండి, మెర్జ్. ఓకే, మెర్జ్ అన్నా చేయొచ్చు. క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏదైనా మనకు ఎక్కడున్నాయి మన స్క్రిప్ట్లు, నాకు ఇంతకు ముందు ఏదైనా ఉంటే చూస్తాను. జయకుమార్ జేమ్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని. ఆల్రెడీ ఒక స్క్రిప్ట్, 3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. నీ స్క్రిప్ట్స్ తో పాటు దీని యాడ్ చేస్తుంది. చూడండి, వచ్చిందా అండి? ఇక్కడ వచ్చినా చూడండి, థ్రెడ్ గ్రూప్ అనేసి. ఇది ఇదే అప్లికేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్ వచ్చారనుకోండి, ఇదే అప్లికేషన్ లో ఫస్ట్ ఒక స్క్రిప్ట్, ఇది ఇంకో స్క్రిప్ట్. ఇదేంది యాడ్ టైటిల్, మేబీ ఇది డిలీట్ టైటిల్. అర్థమవుతుందా? చూడండి, ఉందా అండి? చూడండి, ఇది ఒక థర్డ్ గ్రూప్, ఇది ఒక థర్డ్ గ్రూప్. డిలీట్ చేస్తున్నాయి. ఏ కుకీ దానికి యాడ్ అవుతూనే ఉంటాయి. నో నీడ్. ఎందుకంటే గ్లోబల్ గా 2 సరిపోతాయి. టెస్ట్ ప్లాన్ కింద, టెస్ట్ ప్లాన్ లెవెల్లో కుకీ మేనేజర్ ఒకటి, క్యాచ్ మేనేజర్ ఒకటి చేసుకుని సరిపోతుందండి. నువ్వు యాడ్ చేసిన ప్రతిసారి వస్తూనే ఉంటాయి ఇవి కుకీ మేనేజర్లు. మళ్ళీ యాడ్ చేస్తాను ఒకటి, చూడండి కావాలంటే.
మెర్జ్ ఈసారి ఇది పెడతాను. మళ్ళీ చూడండి ఇవన్నీ వచ్చేసాయి. క్లోజ్ లేదు చూడండి, ఎక్కడ వచ్చేసింది మళ్ళీ ఇది అవసరం లేదు. ఓకే. మనకు పై నుండి లోపలగా ఒకటి సరిపోతుందండి. ఈ విధంగానే మనం యాడ్ చేసుకున్నది. ఈ విధంగా యాడ్ చేస్తాం. ఇంకా మనం మళ్ళీ ప్రతి స్క్రిప్ట్ లో ఏ స్క్రిప్ట్ కి ఎన్ని యూజర్లు ఇవ్వాలా, ఎంత ర్యాంప్ ఇవ్వాలా, ఎంత టైం రన్ చేసుకోవాలా, ఇవంతా కామన్. మళ్ళీ ఇవంతా ఒకేసారి చేసిన తర్వాత ఒకేసారి రన్ బటన్ కొట్టడమే. కామన్ గా అయితే చూడండి నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్లు ఒకేసారి రన్ చేసినప్పుడు థ్రెడ్ గ్రూప్ కింద ఉండే లిజనర్స్ డిజబుల్ చేయండి. థ్రెడ్ గ్రూప్ ఉండే ఇవి ఉంటాయి కదా, థ్రెడ్ గ్రూప్ మనం యాడ్ చేస్తుంటాం 10 కింద, వాటిని డిజబుల్ చేసి డైరెక్ట్ గా టెస్ట్ ప్లాన్ లెవెల్లో యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? హలో, అర్థమైందండి. అది ఇది అండి సింపుల్. మెర్జ్ చేయడం, రన్ చేయడం, సేమ్ అదే కైండ్ ఆఫ్ రిపోర్ట్ తీసుకోవడం, గ్రాఫ్ తీసుకోవడం, ప్రిపేర్ చేయడం, ఇది కామన్ అండి. ఇంకా ఓకే. ఈరోజు మనం 2 కవర్ చేసామండి. హెచ్టిటిపి స్టేటస్ కోడ్ సంబంధించి ఎలా మెర్జ్ చేసుకోవాలా, మనం అదే ఎలా రన్ చేయడం, నెంబర్ ఆఫ్ ఈచ్ థ్రెడ్ గ్రూప్ కి ఎన్ని యూజర్లు అనేది చేసుకునేది మొత్తం ఈరోజు కవర్ చేస్తాము. మీరు ఒక డౌట్ అండి ఇక్కడ. చెప్పండి. ఒక డౌట్ అండి, మనం నెంబర్ ఒకటి పెడతాం కదా, సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 యూజర్స్ మీరు ఇక్కడ 20 అని పెడితే కనుక ఈచ్ 20 సెకండ్ కి ఒక్కొక్క యూజర్ అవుతారు. ఈచ్ 20 కాదండి, ఈచ్ 20 కాదండి. 10 యూజర్లు పెట్టి 20 సెకండ్స్ ఇచ్చారంటే 20 సెకండ్ లోకి 20 యూజర్లు సర్వర్ పైకి వెళ్ళాలని మీనింగ్. అంటే ఏంది, 2 సెకండ్లకి ఒక యూజర్ పోతున్నాడు. ఓకే ఓకే. మీరు రాంగ్ అర్థం చేసుకుంటారండి. ఎన్ని సెకండ్లు ఇస్తే 20 సెకండ్లు పోతారు మీనింగ్ కాదండి. ఒక యూజర్ 20 సెకండ్లు ఇచ్చారనుకో, 20 సెకండ్లు ఒక యూజర్ పోతాను. అదే 10 యూజర్లు 20 సెకండ్లు ఇచ్చారంటే 2 సెకండ్లే ఓడేస్తాడు. 10 × 2 = 20. ఓకే ఓకే. అదే 10 యూజర్లు ఇచ్చి 100 సెకండ్లు ఇచ్చారనుకోండి, అప్పుడు ఒక యూజర్ 10 సెకండ్లు పోతాడు. ఎవ్రీ 10 seconds 1 user gradually increased to the server is called ramp up period. నేనేమనుకున్నా అంటే ఎవ్రీ 20 సెకండ్ కి ఒక్కొక్క యూజర్ హిట్ అవుతాడు అనుకున్నా. అది తప్పు కదా? కాదండి. ఇది టోటల్ ర్యాంప్ అప్ పీరియడ్ వచ్చి ఇక్కడ మనకు ఈచ్ యూజర్ కనేసి స్పెసిఫిక్ గా లేదండి. అలాగే ఇక్కడ యూజర్ 1 2 అని సపరేట్ లేదు, కౌంట్ ఇస్తాను, ఇక్కడ కౌంట్ ఇస్తాను. అంటే ఇన్ని యూజర్లు ఈ కౌంట్ లోపల వెళ్ళిపోవాలని అర్థం. ఓకే ఓకే. అర్థమైంది. ఈరోజు ఇది అయిపోయిందండి. రేపు వచ్చేసి లాజికల్ కంట్రోలర్, లూప్ కంట్రోలరు, మాడ్యూల్, ర్యాండమ్ కంట్రోలర్, ఇఫ్ కంట్రోలర్, వైల్ కంట్రోలర్, త్రూపుట్ కంట్రోలర్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏ సందర్భాల్లో యూజ్ అవుతాయి, వాటితో ఎలా చేస్తాము రేపు తెలుసుకుందామండి. ఓకే అండి. దాని తర్వాత క్లాసు ఇది మనం రన్ చేసే జేమీటర్ లో రన్ చేస్తాను టెస్ట్. అవునా? అవును, కరెక్ట్. జేమీటర్ లో మన కళ్ళకు ముందు కనిపించేదే మనం రన్ చేస్తాను. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జేమీటర్ లో కాకుండా కమాండ్ ప్రాంప్ట్ లో, సిఎండి లో, మీకు తెలుసు కదండి సిఎండి. అవును, కరెక్ట్. జేమీటర్ కాకుండా ఇక్కడ రన్ చేస్తే రిజల్ట్స్ మనం జేమీటర్ లో పుల్ చేసుకోవడం. ఎందుకు ఇక్కడ రన్ చేయాలా, ఎలా రన్ చేయాలా, ఈ కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్ అండి. సరే అండి. ఓకే 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 అండి. ఇంకొకటి చెప్పారు, ఎక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ స్ట్రెస్ టెస్టింగ్ అది ఎలా తెలుసుకోవాలని చెప్పారండి. అది చెప్తామని చెప్పారు. మీకు ఇక్కడ సపరేట్ గా జేమీటర్ లో కానీ ఎనీ అదర్ పర్ఫార్మెన్స్ టూల్ కానీ లోడ్ టెస్ట్ అని, స్ట్రెస్ టెస్టింగ్ అని, ఎండ్యూరెన్స్ టెస్టింగ్ అని ఎక్కడ స్పెసిఫిక్ గా ఎలిమెంట్ల పేర్లు కానీ అవే ఉండవండి. ఎలిమెంట్ పేరు కాదండి, అదే ఆ సినారియోని మనం సిమ్యులేట్ చేయడానికి. మీరు బట్టి ఉంటున్నారు కరెక్ట్. మళ్ళీ ఒక 5 నిమిషాలు రివ్యూ చేస్తాను, ఒకసారి వినండి. ఇక్కడ థ్రెడ్ గ్రూప్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ నేను ఈ స్క్రిప్ట్ కి నేను లోడ్ టెస్ట్ చేయాలా. ఎన్ని యూజర్లో 10 యూజర్లు చేయాలా. అర్థమైందా? ఓకే. 10 యూజర్లు చేశాను, నా అప్లికేషన్ బాగుంది ఇప్పుడు. ఓకేనా?
ఇప్పుడు క్లయింట్ అడుగుతున్నాడు, నా అప్లికేషన్ బ్రేక్ ఏమని తెలుసుకోవాలా, బ్రేక్ పాయింట్ ఏదో సర్వర్ నేను తెలుసుకోవాలనేసి. ఇప్పుడు ఏం చేస్తాను, 10కి వేస్తున్నాను, నేను 15 పెడతాను, 15 పెట్టి రన్ చేస్తున్నాను. ఒకవేళ 15 సక్సెస్ అనుకోండి, నెక్స్ట్ రౌండ్ ఇంకోటి 20 పెడతాను. 20 కూడా పర్వాలేదు, సక్సెస్ అయింది, కానీ రెస్పాన్స్ ఎక్కువ వచ్చినది, కానీ ఎర్రర్స్ అయితే రాలేదు. సక్సెస్ అని ఎలా మెజర్ చేస్తారండి? అదే సక్సెస్ మీరు ఎలా మెజర్ ఓకే, సరే చెప్పండి. మీకు నిన్న ఎలా సక్సెస్ మెజర్ చేయాలి మీ అప్లికేషన్ లో? కాదు, 5 minutes రన్ చేసాం కదా, ఆ 5 minutes రన్ చేసినప్పుడు అవును, మీకు అగ్రిగేట్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్, ఇట్స్ పర్ సెకండ్ అవన్నీ యాడ్ చేసాం, గుర్తుందా? అవును, అదే ఆ ట్రాన్సాక్షన్ దాంట్లో మీడియన్ ఎర్రర్ పర్సెంటేజ్. అగ్రిగేట్ రిపోర్ట్ లో మనకు క్లారిటీగా ఏ ట్రాన్సాక్షన్ ఎన్ని శాంపుల్స్ పాస్ అయింది, దాని యొక్క యావరేజ్ రెస్పాన్స్ టైం ఎంత, ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, త్రూపుట్ ఏ విధంగా ఉంది, క్లారిటీగా వచ్చిందా అండి? అవును, వచ్చింది. ఇప్పుడు నేను మీ దాంట్లో 10 యూజర్లు రన్ చేసిన కదా, 10 యూజర్లకి మనకు లాంచ్ అనేది 0.4 సెకండ్ వచ్చింది, అంటే ఈవెన్ హాఫ్ సెకండ్ కాదు, అర్థమైందా? ఇప్పుడు నేను 25 యూజర్లు పెడతాను, 25 యూజర్లు పెడితే మేబీ 0.6 సెకండ్ రావచ్చు, 6 సెకండ్లు, అంటే తేడా వచ్చినట్టే కదండి. మేబీ ఎర్రర్ కూడా రావచ్చు, ఒక 10% ఎర్రర్ రావచ్చు. 10 యూజర్లు పెట్టినప్పుడు రాని ఎర్రర్ 25 యూజర్లు పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చిందంటే సంథింగ్ సర్వర్ సైడ్ కొంత ప్రాబ్లం ఉన్నట్టే కదండి. ఓకే అండి, ఒకవేళ 30 యూజర్లు పెడితే కొంచెం ఎక్కువ ఎర్రర్లు వస్తాయి, ఇంకా రెస్పాన్స్ పెరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా స్ట్రెస్ లోడ్ పేర్లు ఉండవు, మనం సిచ్యువేషన్ బట్టి మనం అసలు చేస్తామే, ఆ టెస్ట్ ని మనం పేర్లు పెట్టుకున్నాం. ఓకే అండి, ఓకే, ప్రెజర్ పెట్టుకున్నాం, అంతే, ఇంకేం లేదు. అది ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే నథింగ్ బట్టే, ఇప్పుడు లోడ్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ 1 అవర్ మాత్రం, 1 అవర్ 2 అవర్స్ రన్ చేయగలుగుతాం మాక్సిమమ్. ఒకవేళ లోడ్ టెస్ట్ 500 చేసామనుకోండి, స్ట్రెస్ టెస్ట్ 750 చేసామనుకోండి, ఇప్పుడు క్లయింట్ నా దానికి ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏమని అడతాడు, అప్పుడు మాక్సిమం 500 లీటర్లు 700 లీటర్లు పెట్టాం, మినిమం లోడ్ పెడతాం. ఆ మినిమం లోడ్ ఏంటంటే 500కి 750 కామన్ ఎంత, 250 యాడ్ చేసుకుంటా పోతున్నాం కదా, ఆ మినిమం అనేది 250 లీటర్లు. ఇక్కడ లేదు ఇంకొంచెం పెంచాలంటే 350 లీటర్లు పెడతాం. 350 లీటర్లు కాస్త డ్యూరేషన్ చేస్తామంటే 1 అవర్ కాదండి, 6 అవర్స్ 8 అవర్స్, సింపుల్. 8 × 3600, 8 మూలల 24, 8 దారుల 48, అంటే దాదాపు 23,000 24,000. 8 గంటలు అంటే ఎంతరా, 8 మూలలు ఎంత, 24 గంటలు, 8 దారులు ఎంత, 24 గంటలు కదా, నిమిషాలు, అది సెకండ్ అన్ని అట్టా, అర్థమైందా? 24,000 సెకండ్లు ప్లస్ 48 అంటే 28,400 సెకండ్లు, అన్ని సెకండ్లు రన్ చేస్తామండి, అర్థమవుతుందా? డ్యూరేషన్ 1 అవర్కి 3 రావాలంటే సింపుల్, 1 అవర్కి 3 రావాలంటే ఇప్పుడు 3 అవర్స్కి 5 అవర్స్కి ఇంటూ చేసుకొని చేసి పెట్టడం కౌంట్, సింపుల్. దీన్ని ఎండ్యూరెన్స్ టెస్టింగ్ అంటామండి. స్పైక్ అంటే ఏంటంటే, స్పైక్ ఇంతసేపు ఉండదు, జస్ట్ 5 minutes ఉంటుంది. 5 minutes అంటే 300 సెకండ్లు అనుకోండి. ఇక్కడ 250 చూసారా, ఇప్పుడు నేను లోడ్ 500 పెట్టాను, ర్యాంప్ అప్ వచ్చేసి 300 సెకండ్లు పెట్టాను, అర్థమైందా? ర్యాంప్ అప్ 300 సెకండ్లు. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూడండి క్లారిటీగా, ఇది లో టెస్ట్ కాన్ఫిగరేషన్ అండి. లో టెస్ట్ ఇక్కడ కూడా ఉండదు, 1/2 అవర్ అట్లుంటుంది. ఇది చూడండి, ఇది లోడ్ చేసినా మనం. ఇప్పుడు స్పైక్ క్యాలిటీ చేయమంటారు, స్పైక్ లోడ్ టెస్ట్. స్పైక్ క్యాలిటీ ఏంటంటే 1/2 అవర్ 1 అవర్ కాకుండా జస్ట్ మినిమం 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు, అర్థమైందా? 10 నిమిషాలు 5 నిమిషాలు స్టడీ పెట్టు. ఇక్కడ చూడండి సేమ్ 500 లోడే, కానీ ఇంత కాదండి. ర్యాంప్ అప్ పీరియడ్ జస్ట్ విత్ 30 సెకండ్ వెళ్ళిపోవాలా, అట్టించుంటారు. 30 seconds తో ఈ 500 సర్వర్ పైకి వెళ్ళాలా, సడన్ గా వెళ్ళాలి స్పైక్. 5 నిమిషాలు రన్ అవ్వాలా, విత్ ఇన్ 30 seconds ఓన్లీ డౌన్ అయిపోవాలి అందరూ. అర్థమవుతుందా? ఇలాంటి స్పైక్ అంటారు.
లోడ్ ఓకే పెంచొచ్చు అండి. మేబీ 500 చేసినప్పుడు 2000 పెట్టచ్చు. 2000 చేసినప్పుడు 10 సెకండ్లు అలా. దాన్ని స్పైక్ టెస్టింగ్ అంటాం. ఓకే అండి. వాల్యూమ్ టెస్ట్ సేమ్ ఎల్టీ లో టెస్ట్ ఎలాగో వాల్యూమ్ టెస్ట్ కూడా సేమ్ అదే విధంగా. ఓకే. అది స్క్రిప్ట్ లో ఉంటుంది, టెస్ట్ ఒకటే. అర్థమైందండి? అర్థమైందండి. ఇంకేదైనా డౌట్ ఉన్నదా? దీంట్లో అదే ఓకే సార్. మనం ఒకసారి అది చేద్దామండి. ఒక ప్రాక్టికల్ గా ఒకటి మీరు అన్నట్టు ఇది ఇంక్రీజ్ చేస్తే. ఓకే. అడుగుతున్నారు ఎక్కడ తెలుస్తుంది రెస్పాన్స్ టైం ఎర్రర్ అనేసి. అలా కాదండి, మీరు అలా అనేస్తే అడగడానికే భయం వేసేస్తుంది. కొంచెం అది కొంచెం క్లారిటీ కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నా కదా అంతే. మీరు భయపడిపోయి ఊరిక అడగడం మానేద్దండి. మీరు డబ్బు కట్టి మరీ దూరం కనెక్ట్ అయ్యి నేర్చుకుంటారు. మీరు రియల్ టైం వర్క్ ఇది. అందుకే ఈ రోజు మాత్రం కొంచెం అడగండి. పర్వాలేదు, కోపం తెచ్చినా పర్వాలేదని అడుగుతున్నా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఏమని చెప్పండి? డౌట్ వచ్చి రన్ చేసిన 25 యూజర్లు పెట్టా. అదే సిఎస్వి ఫైల్ పెట్టి రన్ చేసిన స్టేటస్ కోసం 200 వస్తుంది మనకి అప్లికేషన్. కానీ ఇక్కడ రెస్పాన్స్ బాడీలో మాత్రం రిటర్నింగ్ ఫాల్స్ వచ్చేస్తుంటుంది. రిటర్నింగ్ కస్టమర్ అని వచ్చింది. అంతే రాంగ్. అదే అట్టేస్తారు. ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని ఫెయిల్ చేయాలంటనా అసర్షన్ పెట్టేయాల. ఇప్పుడు ఒరిజినల్ రెస్పాన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇది డమ్మి డేటా ఇచ్చినావు, ఒరిజినల్ ఒక డేటా పెట్టావు, ఒకటి రన్ చేయి. నువ్వు ఏదైనా అసలు పెట్టాలి పెట్టుకోండి దాంట్లో. నీ ఇష్టం, మన అట్ట పెడగదు నువ్వు. నాకు డౌట్ వచ్చింది. సరే అండి, ఈ రోజు క్లాస్ ఇంతే. మీకు 2 కాన్సెప్ట్ ఉన్నాయి, అవన్నీ 2 చెప్తాను. సరే అండి, ఓకే అండి. అది రికార్డ్ చేస్తారా? లేదు, ఇంకో 2 మినిట్స్. ఒక నిమిషం అండి. ఇక్కడ మనం ఆ రోజు ప్లగిన్స్ యాడ్ చేసినాక కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్లు వస్తాయి, మనకు అన్ని వస్తాయని చెప్పాం కదండి. చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం రన్ చేసింది నార్మల్ థ్రెడ్ గ్రూప్ అండి. జస్ట్ నార్మల్ పేరు ఉండదు, థ్రెడ్ గ్రూప్ అని ఉంటుంది. దాన్ని మనం నార్మల్ అంటాం. ఇది కాలిబ్రేషన్ తో ఉంటుంది. కానీ మనకు కొన్ని రిక్వైర్మెంట్లకి ఈ థ్రెడ్ గ్రూప్ అనేది సరిపోదండి. కొన్ని రిక్వైర్మెంట్లు కావాలంటే మీకు చూపిస్తాను. వేరే థ్రెడ్ గ్రూప్ ఏమి చేస్తా ఉంటే ఇక్కడ చూడండి, థ్రెడ్ గ్రూప్ కింద ఇక్కడ స్టెప్పింగ్ అల్టిమేట్ ఉన్నాయి. బాగా గమనిస్తే స్టెప్పింగ్ అల్టిమేట్ చూడండి. స్టెప్పింగ్ థ్రెడ్ గ్రూప్ లో ఇది యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి క్లారిటీగా. ఈ ఆప్షన్లు ఎట్టే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాగా గమనించండి, ఈ ఆప్షన్ ఉన్నాయి. ఒకసారి దీన్ని ఇప్పుడు నేను చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు గ్యారంటీగా. గూగుల్లో చదవండి స్టెప్పింగ్ థ్రెడ్ గ్రూప్, హౌ టు యూజ్ స్టెప్పింగ్ థ్రెడ్ గ్రూప్ ఇన్ జేమెట్ అనేసి 2-3 లింకులు ఇస్తారు. ఎందుకంటే ఇది నేను చెప్పినా కానీ నీకు అర్థం కాదు, కానీ మీకు అర్థం అవడానికి ట్రై చేస్తా. బాగా గమనిస్తే చూడండి, దిస్ గ్రూప్ స్టార్ట్ ఇక్కడ 100 ఇచ్చారు, వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చారు. ఇది మన ఇష్టం, మనం ఎన్ని రన్ చేయాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. దాన్ని బట్టి గ్రాఫ్ చేస్తుందండి. ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ అవునవును, కరెక్ట్. నేను 50 ఇస్తాను ఫస్ట్. చూడు, దిస్ గ్రూప్ విల్ స్టార్ట్ 50 థ్రెడ్స్ నథింగ్ బట్ యూజర్స్. థ్రెడ్స్ ఫస్ట్ వెయిట్ ఫర్ 0 seconds. నేను ఫస్ట్ ఏం వెయిట్ చేయకూడదు అని ఇస్తున్నాను. వాళ్ళేం వెయిట్ చేయకుండా వెళ్ళమని చెప్తున్నాను. అర్థమైందా? స్టార్ట్ థ్రెడ్స్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఏమి ఇచ్చాను, 10 ఇస్తాను. అర్థమవుతుందా? ఇంకో 10 ఇస్తాను. ఇక్కడ టోటల్ ఇక్కడ అది స్క్రీన్ చిన్నది కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకు ఉంటాయి. ఇది టైం మనం ఇచ్చే టైం బట్టి చూపిస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ యాక్టివ్ థ్రెడ్స్. ఓకే అండి. 50 కౌంట్ కనిపిస్తుంది చూడండి. అవునవును, చూడండి. దెన్ స్టార్ట్ 10 థ్రెడ్స్, నెక్స్ట్ యాడ్ 10 ఇచ్చినారు. నేను 5 ఇస్తాను. దాన్ని బట్టి గ్రాఫ్ యాడ్ అవుతుంది. చేంజ్ చేసి చూడండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ యాడ్ 5 థ్రెడ్స్. ఇక్కడ ఈ 10 థ్రెడ్స్ నుంచి 5 థ్రెడ్స్ యాడ్ అవ్వండి. ఆ 5 థ్రెడ్స్ ఎవ్రీ 30 seconds ర్యాంప్ అప్. అంటే 5 ఇచ్చినారు కదా, 30 ఇస్తున్నారు. నేను 10 ఇచ్చాను అనుకోండి, అంటే 50 ఇచ్చాను అనుకో, ఒక ఈజర్ 10 seconds, ఒక ఈజర్ అనేవాడు 10 seconds తీసుకుంటాడు. అర్థమవుతుందా? మళ్ళా థ్రెడ్స్ ఎవ్రీ ఇది రాంగ్. నాకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ అయిన 5 యూజర్లు ఏం చేస్తారంటే 5 థ్రెడ్స్ ఎవ్రీ 30 seconds యాడ్ అవ్వాలా. ఈ 5 యూజర్లు. అర్థమైందా?
యాడ్ అవుతారు. ఓకే. యూజర్స్ మళ్ళీ ర్యాంప్ అప్ అవ్వాలా. ఎన్ని సెకండ్లకి నేను 25 సెకండ్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ యాడ్ అయిన 5 యూజర్లు 25 సెకండ్ ర్యాంప్ అప్ అవ్వాలా. అంటే ఒక యూజర్ ఓకే. ఎవడో 5 సెకండ్ తీసుకుంటాడు. మళ్ళా చూడండి దెన్ హోల్డ్ ఫర్. హోల్డ్ అంటే డ్యూరేషన్ అండి. ఇందాక మనం దాని డ్యూరేషన్ చెప్పుకున్నాం కదా, షెడ్యూల్డ్ అవును. అనేసి. ఇక్కడ డ్యూరేషన్ నాకు 1 అవర్ అనుకోండి, 3600. అర్థమైందా? గ్రాఫ్ చేంజ్ అయిపోయి చూడండి ఏ ఫ్లాట్ లో వచ్చింది. తర్వాత దెన్ హోల్డ్ ఫర్ 3600 సెకండ్స్. ఫైనల్లీ స్టాప్ 5 యూజర్స్ ఎవ్రీ 25 సెకండ్స్. గ్రాఫ్ చూడండి. అర్థమైందా? ఫస్ట్ ఈ 50 యూజర్లో మొత్తం ర్యాంప్ అప్ అవడానికి 7 నిమిషాలు పడుతుందండి. ఎందుకు 7 నిమిషాలు పడుతుంది చెప్పండి. 7 నిమిషాలు పడుతుందంటారా? ర్యాంప్ అప్ ఇచ్చారు 5 మొత్తం 50 యూజర్ లోడ్ అండి మనం ఇచ్చింది. 50 యూజర్లో అవును 50 యూజర్లో ఫస్ట్ 10 థ్రెడ్స్ స్టార్ట్ అవ్వాలని పెట్టినాడా? అవును కరెక్ట్. ఆ స్టార్ట్ 10లో ఫస్ట్ 5 యూజర్లు యాడ్ అవ్వాలా ఎవ్రీ 30 సెకండ్స్ కి. 30 సెకండ్లకి 5 యూజర్లు యాడ్ అవుతారు. ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళు 25 సెకండ్లోకి ర్యాంప్ అప్ అవుతారు సర్వర్ పైకి. ఓకే. ర్యాంప్ అప్ అయిన వాళ్ళు 3600 సెకండ్లు రన్ అవుతారు. రన్ అయిన వాళ్ళు మళ్ళీ ఆ 5 యూజర్లు 25 సెకండ్స్ కి డౌన్ అయిపోతారు. ఓకే, పర్టికులర్ టైం పీరియడ్ కి ఇంత టైం వరకు డౌన్ అయిపోవాలి అని. ఇక్కడ ఎన్ని యూజర్లు యాడ్ అవ్వాలా, ఎన్ని సెకండ్లకి యాడ్ అవ్వాలా, ఎన్ని సెకండ్ ర్యాంప్ అప్, ఎంతసేపు రన్ అవ్వడం, మళ్ళీ ఎన్ని సెకండ్ ర్యాంప్ డౌన్ కూడా. ఓకే. అలాంటి కాన్సెప్ట్ ఇందులో ఉండేది ఇక్కడ స్టెప్పింగ్ థర్డ్ గ్రూప్ లో. ఇక్కడ 7 నిమిషాలు కనిపెట్టలేరు, బట్ నేను చెప్తా వినండి. ఇక్కడ ఫస్ట్ 50లో 5 యూజర్లు వచ్చినారు. 5 యూజర్లు 5 సెకండ్లు అంటే 50 యూజర్లకి ఎన్ని సెకండ్లు వస్తుంది చెప్పండి? 10 టైమ్స్ కదా. 10 × 25 అయ్యండి. 2500. 10 × 2500 ఏం చెప్తున్నారండి? 10 × 25 కదా మీరు అడిగింది. 10 × 250. 250 సెకండ్స్. అర్థమైందా? అగైన్ 10 × 30 వేయండి. 300. 300 250 ఎంత? 550. 550 కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 30 సెకండ్స్ ఇచ్చున్నాం మనం. మీరే క్యాలిక్యులేషన్ తప్పు. నేను చెప్పి మీకు అర్థం కాదు చెప్పేది. ఇక్కడ ఏ నిమిషాలు అని చూపిస్తుందంటే, ఇప్పుడు ఆ విధంగా లెక్క పెడితే 50 యూజర్లు 250 సెకండ్ల కానీ తెలిపోవాలి కదా. 250 సెకండ్లు అంటే నాట్ ఈవెన్ ఎగ్జాక్ట్ గా 6:24 అంటే 4 నిమిషాల 10 సెకండ్స్ యాక్చువల్ అయితే. కానీ ఇక్కడ 7 నిమిషాలు చూపిస్తుంది. 7 నిమిషాలు 9 సెకండ్లు చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా 7 నిమిషాల 31 సెకండ్లు చూపిస్తుంది 50 యూజర్లు. ఎందుకంటే ఈ ర్యాంప్ అప్ పీరియడ్ ప్లస్ ఇక్కడ సెకండ్లు ఇస్తుంది చూడండి. 5:30 సెకండ్లు యాడ్ అవ్వాలనేది మొత్తం టైం కలిపి ఇక్కడ చూపిస్తుందండి. అంత టైం కలిపి 7 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? తర్వాత బాగా గమనించండి. ఇక్కడ 7 నిమిషాలు అయిపోయింది కదా. ఇక్కడ నుంచి కథలు పెట్టండి. 7 నిమిషాల 40 సెకండ్లకి 7 నిమిషాల 30 సెకండ్లకి 50 యూజర్లు అయినారు. ఇంకా డౌన్ అయినారు. 7 నిమిషాలు 31 సెకండ్ అంటే 7 నిమిషాలు 30 వేసుకోండి. 7:30 నిమిషంకి 7 నిమిషానికి 50 యూజర్లు సర్వర్ పైకి వచ్చారు. మొత్తం వాళ్ళు 1 అవర్ అండి. మనం ఇచ్చిన టైం ఎంత టైం ఇస్తే 1 అవర్ ఎక్కడికి వెళ్ళి చూడండి. కరెక్ట్, స్ట్రైట్ గా వెళ్ళింది. తర్వాత నుంచి ఎవ్రీ 25 సెకండ్స్ కి డౌన్ అయింది. 1 గంట 7 నిమిషాలు 44 సెకండ్లు. అర్థమవుతుందా? అదే 50 యూజర్లు గంట సేపు సర్వర్ పైన రన్ అవుతానే ఉన్నారు. ఓకే. తర్వాత మళ్ళీ వాళ్ళు ర్యామ్ డౌన్ అవడానికి 4 నిమిషాలు పట్టింది. ర్యామ్ డౌన్ లో ఇక్కడ సెకండ్ లేవు. అర్థమైందండి నీక? ఇక్కడ యూజర్ లేట్ అయ్యేటప్పుడు సెకండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 30 సెకండ్లు మనం ఇచ్చాం. ఇక్కడ డౌన్ అయినప్పుడు మన సెకండ్ ఉండేది ఏమన్నా ఓన్లీ ర్యామ్ డౌన్ మాత్రం ఉన్నది. ర్యామ్ డౌన్ సెకండ్ అంతా 250 సెకండ్లు. 50 యూజర్లు ఇక్కడ 250 సెకండ్లు.
ఇప్పుడు లెక్క పెట్టుకోండి. 7 1 గంట 5 నిమిషాలు 4 నిమిషాలు ఎంత? 1 గంట 11 నిమిషాలు కదా? సరిపోయిందా? సరిపోయిందా అండి? సరిపోయింది. ఇక్కడ చూడండి 7 నిమిషాల 30 సెకండ్లకి 7 నిమిషాల 30 సెకండ్లకి 50 నిమిషాలు పోయినప్పుడు 4 నిమిషాలు యాడ్ చేసుకో. 11 7 + 4 11 కదా? 11 సరిపోయిందా? అది అండి కాన్సెప్ట్. ఇలాంటి కాన్వర్సేషన్తో ఈ రేంజ్లో ఇట్లా రన్ చేయాలంటే ఇలాంటి స్టెప్పింగ్ తడుగు కావాలండి. ఓకే. అర్థమవుతుందా? బట్ బిలీవ్ మీ రేర్ కేస్, 100లో 10% వచ్చే కేసు ఇది. ఇప్పుడు దాకా నాకే రాలేదు. కానీ కన్కరెంట్ థ్రెడ్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుందంట కదండి, అది వేరే ఉన్నది. కన్కరెంట్ ఉన్నది, దాన్ని ఎవరు యూజ్ చేస్తారు? ఇక్కడ చూడండి కన్కరెంట్ థ్రెడ్ గ్రూప్ అని ఉంటుంది. టార్గెట్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ర్యాంప్ అప్ స్టెప్ కౌంట్, హోల్ టార్గెట్ రేటు, ఎన్ని నిమిషాలు, మొత్తం 7 మినిట్స్ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ మినిట్, 7 మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 100 అనుకోండి, ర్యాంప్ అప్ మినిట్ వచ్చేసి 3 మినిట్స్. 3 మినిట్స్ అర్థం. ఇక్కడ చూడండి 3 మినిట్స్. స్టెప్ ర్యాంప్ అప్ స్టెప్స్ కౌంట్, ఇదొక 2 స్టెప్లు, 2 ర్యాంప్ అప్లు కావాలంటే 1 2 ర్యాంప్ అప్లు, 1 ర్యాంప్ అప్ కావాలంటే ఒకటే అనుకోండి, ఒకే స్టెప్. ఎన్నిసార్లు అన్నా వాళ్ళ ఒకవేళ 7 మినిట్స్ చేశారు, 60 మినిట్స్. అది కావాలంటే చూడు ఆడ 0 ఇచ్చాం అనుకోండి, వస్తుంది థర్డ్ హైడ్రేషన్ లిమిట్. ఒకవేళ మినిట్స్ సెకండ్ చూడండి, సెకండ్ లెవెల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లాగ్ థ్రెడ్ సెటప్ ఫైల్ అంటే మనకు ఏ టైంలో పోతున్నాడో మొత్తం కావాలనుకో జేటల్ ఫైల్ పెట్టేస్తే అయిపోతుంది. చదవండి, చదివితేనే వచ్చేది. నేను చెప్పినందుకు మాత్రం మీకు సబ్జెక్ట్ రావాలని రూల్స్ ఏం లేదు. ఓకేనా? సో అనదర్ వన్, ఇంకోటి ఇది ఇంపార్టెంట్. అనదర్ వన్ అండి, ఒకటి అయింది స్టెప్పింగ్. అల్టిమేట్ చూడండి, అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ నువ్వు యాడ్ చేసుకోవాలా బాబు, వాడు యాడ్ చేయాలి, సిస్టమ్ అనేది లేదు. చూడండి ఇది కూడా గ్రాఫ్ చూపిస్తుంది మనకు, కానీ ఇక్కడ మనకి ఏం లేదు. చూడండి ఏం లేదు ఇక్కడ, అవునా? అవును, కరెక్ట్. మీరు ఏ థ్రెడ్ గ్రూప్ యాడ్ చేయండి, ఈ ఆప్షన్ మాత్రం కామన్ అండి, ఈ ఆప్షన్ మాత్రం కామన్. ఓకేనా? ఇక్కడ ఈ అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ లో చూడండి యాడ్ రో కొడితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేమ్ స్టార్ట్ థ్రెడ్స్ కౌంట్ 100 ఇచ్చినారా, ఇనిషియల్ డిలే అంటే ఏదో స్టార్టింగ్ ఎంతసేపు డిలే అయ్యి తర్వాత స్టార్ట్ అవ్వాలనేది ఇనిషియల్ గా. ఓకే, ఇది 0 అనుకోండి, స్టార్ట్ అప్ టైం వచ్చేసి 30 ఇచ్చినారు. ర్యాంప్ అప్ అనుకోండి 0 ఇచ్చేస్తే 0 కంతా ఒకే దీనికి వెళ్ళిపోతుంది. ర్యాంప్ అప్ పీరియడ్ ఇది. అటు కాదు, నేను ఒక 120 సెకండ్లు ఇస్తే చూడండి 120 సెకండ్స్ కి వెళ్తున్నారు 100 యూజర్లు. అర్థమైందా? తర్వాత హోల్డ్ ఫర్ లోడ్ అగైన్ సేమ్, ఎంతసేపు రన్ అవ్వాలి, 3-6 సెకండ్లు. క్లిక్ చేయండి. మళ్ళా షట్ డౌన్ టైం నేను మళ్ళీ ఇస్తాను 120 సెకండ్స్ అనేసి. సరిపోయిందా? సరిపోయింది. ఇలాంటి కన్వర్సేషన్ తో ఇచ్చేస్తాము. కానీ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ ఇదొకటి, మళ్ళీ యాడ్ రో కూడా వచ్చండి. ఈ ఫస్ట్ టెస్ట్ 100 యూజర్లు, సెకండ్ టెస్ట్ నేను 2 రోజులు పెడతానండి. ఓకే, 2 రోజులు పెడతాను. ఈసారి 2 రోజులు 180 సెకండ్లు పెడతాను. ఈసారి 18 సెకండ్లు పెడతాను, హాఫ్ అన్ అవర్. ఈసారి ఒక 60 సెకండ్ పెడతాను. చూసుకోండి. సరే అండి. ఓకే, మొత్తం వచ్చారండి. ఫస్ట్ 100 యూజర్లు వచ్చారండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్టివ్ థ్రెడ్స్, కానీ ఇక్కడ టోటల్ ఎంత చూపిస్తుందండి? 300 చూపిస్తుంది. 200 ప్లస్ 100. ఇక్కడ ఏం మీనింగ్ అంటే ఫస్ట్ 100 స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ ఇనిషియల్ డిలే ఒకేసారి కొడుతుంది. ఇక్కడ ఇనిషియల్ డిలే ఏం చేయాలా, అక్కడ 3 రౌండ్లు వచ్చినప్పుడు 3800 ఇస్తాను. అర్థమైందండి మీకు? ఇది 3800 రెండు కలిపా? చూడండి ఫస్ట్ 100 రన్ అవుతారు. అవును, వాళ్ళు 1 అవర్ రన్ అవుతారండి.
1 అవర్ తర్వాత టెస్ట్ ఆపకూడదు. మళ్ళీ నెక్స్ట్ టైం 2 లో పైకి పోవాలా. ఆ ఇనిషియల్ ఎప్పుడు వాళ్ళ 1 అవర్ తర్వాత పోవాల్సింది ఇలా. ఓకే చూడండి ఓకే ఓకే అర్థమైంది. అంటే 360 ప్లస్ ఇంకొక 200 ఎక్స్ట్రా పెట్టి 350 ఇస్తాను. చూడండి అర్థమైందా? అర్థమైంది, ఇప్పుడు అర్థమైందండి. 1 అవర్ అయిపోయిన తర్వాత 50 సెకండ్ తర్వాత మళ్ళీ 2 మళ్ళీ 180 సెకండ్ ర్యాంప్ అప్ పీరియడ్ తో హాఫ్ అన్ అవర్ రన్ అవుతారు. మళ్ళీ 60 సెకండ్ డౌన్ అయిపోతారు. ఇక్కడ పెట్టి చూడండి ఫస్ట్ 7 యూజర్లు ఉన్నారు. ఇప్పుడు 100 యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ 100 ఉన్నారు. 100 ఫస్ట్ రన్ అవుతున్నారు. తర్వాత ఇంకొక 100 ఇంక్రీజ్ అయ్యింది. 200 ఇంక్రీజ్ అయిందా? మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ రన్ 200 మళ్ళీ రన్ అవుతుంది. 200 వీళ్ళంతా మళ్ళీ 190 ఈ 200 ఇక్కడ రన్ అవుతారు. ఈ 100 అయిపోయింది ఇక్కడ. ఈ 200 మాత్రం రన్ అవుతారు ఇక్కడ. అర్థమైంది. వాళ్ళందరూ కలిపి డౌన్ అయిపోతారండి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత అండి 1 hour 34 ఉంది.